ఏమ్మా ఒకరు ఏమారంటే పర్వాలేదు, ఇంత మంది ఉంటారా స్వామి? ఉన్నారు 1500 మంది అవుతారు సార్. ఉన్నారు వాళ్ళు మా కుటుంబ వ్యక్తులుగానే మెలిగే వాళ్ళు అనమాట. మాతో పాటునే ఉండి 30 సంవత్సరాలుగా చిట్ ఫండ్ చిట్లు నడుపుతూ మళ్ళీ గోల్డ్ షాపు, మళ్ళీ సూపర్ మార్కెట్ ఇవన్నీ పెట్టుకున్నారనమాట. మా వాళ్ళందరికీ 10 సంవత్సరాల క్రితం హైవేకి పొలాలు పోవడంతో గవర్నమెంట్ దగ్గర నుంచి కొద్దిగా డబ్బులు వచ్చినాయి సార్. ఆ డబ్బుల్ని వీళ్ళు ఎత్తుకుని రూపాయి, 1.5, 2 రూపాయలు అట్లా వడ్డీ ఇస్తామని వాళ్ళు ఆశ పెడితే వీళ్ళ దగ్గర ఉన్నాయని తెలుసుకొని వీళ్ళందరూ పోయి సరే మనకి వడ్డీ వస్తుంది కదా తెచ్చుకుందాము, వడ్డీతో పాటుగా వడ్డీ అట్లా ఇచ్చేలేదమ్మా, చిట్లు వేసుకోవాలి దానికి, అట్లే ఆ వడ్డీ డబ్బులకే చిట్లు వేస్తామని చెప్పి అసలు అట్లే పెట్టుకొని వాడి వడ్డీ అది మళ్ళీ చిట్లు ఇవి మొత్తం కలిపి ఇప్పుడు అక్కడ మాకు పిటిషన్ దాఖలా చేసినంత వరకు కూడాను 13,14,00,000 మెన్షన్ చేసి ఫరారు అయిపోయినాడు సార్. యాక్చువల్గా డబ్బులు ఇచ్చిండే వాళ్ళు కొంతమందినే మెన్షన్ చేసినాడు అనమాట. చిక్కులది ఏమాత్రం మెన్షన్ చేసిండే చిక్కు డబ్బులు ఓన్లీ అసలు కూడా 10% మాత్రమే మెన్షన్ చేసినాడు, రిమైనింగ్ ఏది మెన్షన్ చేసింది అది. మళ్ళీ ఈ చిట్టు డబ్బులు ఇవన్నీ కలుపుకుంటా కూడా 50 కోట్ల పైచిలకు మాటే వస్తుంది. అది 18వ తేదీ కోర్టులో పిటిషన్ దాఖలా చేసినారు, ఐపీఐ నెంబర్ వచ్చిందని మాకు బయట ఒక నోటీసులు, పేపర్ క్లిప్పింగ్ ఇవన్నీ వచ్చినాయి సార్. మీకు ప్రతి ఒక్కరికి చిట్టులకి అదే అసలు వడ్డీకి అన్నింటికి ఇదే అనమాట. ఇంకొంతమంది ఏమరా అంటే గోల్డ్ పెట్టుకున్నారు, గోల్డ్ స్లిప్ అవన్నీ ఇచ్చినారు, ఆమె డబ్బు కూడా కట్టేసి వెళ్ళిపోయింది. ఆమెకి బంగారు ఇవ్వలేదు, డబ్బు కూడా ఇవ్వలేదు సార్. ఇదిగోండి సార్ ఆమె స్లిప్లు, ఆమె గోల్డ్ పెట్టి పొదవ పెట్టుకొని డబ్బులు కూడా కట్టుకునేసినాడు, గోల్డ్ ఇవ్వలేదు, అసలు డబ్బులు మాట ఏమీ లేదనమాట, ఏమీ లేదు. ఇంకా అప్పటి నుంచి ఇంకా మా వాళ్ళందరూ ఇంకా దీనిపైన అందరూ సమిష్టిగా కృషి చేయాలని చెప్పి ఒక్కొక్కరిని వాళ్ళకి తెలిసిన దారిలో అందరి దారిలో ప్రయత్నిస్తున్నారు సార్. దీంట్లో మొన్న వచ్చి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, సార్ వచ్చి డిఎస్పీ గారిని మళ్ళీ మిమ్మల్ని కలవమన్నారనమాట. ఈరోజు డిఎస్పీ సార్కి ఒక అప్లికేషన్ సార్తో మాట్లాడినాము, ఇంకా ఇప్పుడు మీతో మాట్లాడినాము. అందరూ మా వాళ్ళు అందరూ కూడాను ఏదో అక్కడ ₹1 వస్తుందని ఆశపడి అక్కడ పెట్టి మళ్ళీ వీళ్ళందరూ చిట్లు వేసుకొని మళ్ళీ వీళ్ళందరూ డైలీ వేజ్ అన్నారు సార్. కూలీ పనికి పోయేవాళ్ళు, దేశీయ పండ్లు, కూరాకులు అవన్నీ అమ్ముకునేవాళ్ళు సార్. వీళ్ళు రోజువారీ కూలీ చేసే తప్ప వాళ్ళకి గడవదు. అలాంటి కుటుంబాలనే సార్ ఇవన్నీ కూడాను. చీటీలు కూడా వేసాడు, అతనికి లైసెన్స్ కూడా లేదు. దాని ప్రకారమే ఆఫీసర్స్తో మాట్లాడి మేము యాక్షన్ తీసుకుంటాం. ఈ ఐపీ ఫైల్ చేసినది అది కోర్టు ఇష్యూ కాబట్టి దాంట్లో మేము ఇంటర్ఫియర్ అయితే ఏమి ఉండదు. ఈ చీటీలు దానిపైన కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఉంటే మీకు ఇక్కడ 2 రకాల చీట్లు రన్ అవుతున్నాయి సార్. వాళ్ళ వైఫ్ సపరేట్గా, మహిళలంతా కూడా గ్యాదర్ వాళ్ళ చీట్లు వేరే, వీళ్ళు సపరేట్ కొన్ని చీట్లు వారం చీట్లు ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ మీ దగ్గర అయితే ఫోన్పే పేమెంట్స్ చేసినారు, కొద్దిమంది ఆన్లైన్లో చేసినారు, నెఫ్ట్ చేసినారు, కొద్దిమంది వచ్చి వాళ్ళు క్యాష్ రూపంలో కట్టినారు. బుక్కులు అయితే ఇచ్చారు అందరికీ, బుక్స్ అయితే కామన్గా ఉన్నాయి. ఫోన్పే పేమెంట్ కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఫోన్పే చేసినారు. కొద్ది కూరకు పూలు గీళ్ళు అమ్ముకునే వాళ్ళు, కొద్దిమంది క్యాష్ రూపంలో రోజు 200-300 కూడా కట్టేవాళ్ళు చీటు కోసమని. మొత్తం డబ్బులంతా ఇప్పుడు దీంట్లో మీరు 67 నేమ్స్ మెన్షన్ చేశారు మీరు కింద. వీళ్ళవి అట్లీస్ట్ మీరు ఫోన్ నెంబర్ కూడా ఇస్తే మాకు ఇప్పుడు ఏదన్నా మేము ఇప్పుడు వాళ్ళతో డీటెయిల్స్ తీసుకోవాలి కదా, తీసుకొని అన్నీ అయిన తర్వాత దీనిపైన లీగల్గా మేము కేసు అయితే కట్టి యాక్షన్ తీసుకుంటాం. ఫోన్ నెంబర్ యాడ్ చేసి దాంట్లోనే
Just పేరు పక్కన including the phone number. బ్రాకెట్ పెట్టి దాంట్లో ఫోన్ నెంబర్ వేసి ఇవ్వండి. సరే సార్. వేసిస్తే మేము ఇప్పుడు అయ్యేలే తాత అది. ఉండు ఒక మీరు సార్ రాసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్. ఇందులో మేము ఇక్కడ మెన్షన్ చేసిన 67 మెంబర్స్ది వాళ్ళ తాలూకా ఇప్పుడు చిట్లు జిరాక్స్లు అవన్నీ ఎవిడెన్స్ లాగా కలెక్ట్ చేసినాం. అవి కూడా వాటి జిరాక్స్ కూడా మీకు ఇవ్వాలా? మేము పిలుస్తాం అన్ని ఇప్పుడు అన్ని చూసిన తర్వాత మీ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. సరే సార్. అర్థమైంది. మేము ఒరిజినల్ తీసుకున్నామంటే మీ దగ్గర డూప్లికేట్ పెట్టుకోండి. అలాగే సార్. అర్థమైంది. అలాగే ఆ విధంగా మేము చేస్తాం. ఫోన్ నెంబర్ రాసి మీకు ఇస్తాను సార్. అంతా బాధితులే కూలీ నాలు చేస్తున్నాను. చేస్తాం ఓకే సార్. ఫోన్ నెంబర్ తీసుకొని మీరు అందరూ ఇంతమంది కాకుండా మీ దాంట్లోనే మీకు నమ్మకంగా ఓ 4-5 మందిని పెట్టుకొని ఏదైనా ఉంటే వాళ్ళు వచ్చి కమ్యూనికేట్ చేసే విధంగా మేము కూడా చెప్పాలంటే అందరికి చెప్పలేం కదా. అలాగే ఒకటి ఏదైనా మీరు గ్రూప్లా క్రియేట్ చేసుకోండి, వాట్సాప్ గ్రూపు. దాంట్లో ఎవరన్నా మాట్లాడేది ఏదన్నా మీకు డౌట్ ఉంటే మా దగ్గర మాట్లాడడానికి ఒక 4-5 మంది వస్తే సరిపోతుంది. ఇంతమంది ఆడికి తిరగాలన్నా ప్రతిసారి ఇట్లా తిరుగుకుంటారన్న చేస్తూ మీకు ఏదన్నా ఉండేది అప్డేట్ దాంట్లో పెడతారు వాళ్ళు. అలాగే సరేనా? అందరూ ఇట్లా ఇంతమంది అవసరం లేదు, మీరు చూడండి ఆడ తిరగని అవసరం లేదు. అలాగే సరే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు 10 నిమిషాలు చేస్తాను. వెంకట్రావు అనే అతను మన కోర్టులో ఐపీ ఫైల్ చేసినాడు 13 crores దానికి. దాంట్లో భాగంగా విక్టిమ్స్ మన దగ్గరికి ఒక 67 మెంబర్స్ ఉన్నారని చెప్పి ఒకటి రిప్రజెంటేషన్ వచ్చి తీసుకొచ్చారు ఈరోజు. అతను చీటీ వ్యాపారము, నెక్స్ట్ గోల్డ్ మార్టిగేజ్ చేసుకోవడం, ఈ విధంగా చేసి వాళ్ళకు మోసం చేశాడని చెప్పి అది వాళ్ళ యొక్క కంప్లైంట్. దీనిపైన ఆఫీసర్స్తో చర్చించి వాళ్ళు చెప్పిన మేరకు అతని పైన కేసు రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తుంది. యాక్చువల్గా మన దగ్గర చాలామంది చీటీలు వేస్తుంటారు. అది ప్రతిసారి కూడా మా నోటీస్కి వచ్చింది ఏంటంటే అతను 20 yearsగా 30 yearsగా చీటీలు వేస్తున్నారు, ఎప్పుడు లేదు సార్ ఉన్నటువంటి ఇట్లా అయిందని చెప్పేది మన నోటీస్కి వచ్చిండేది. అది ప్రతి చోట జరుగుతున్నది. అదే అతనికి ఏదైనా ఇవ్వాల్సిన లేకపోతే అతను కూడా ప్రెజర్ ఫీల్ అయ్యి మొత్తం ఒకటేసారి అతను ఈ విధంగా ఐపీఎల్ ఫైల్ చేస్తున్నారనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి పబ్లిక్కి మా రిక్వెస్ట్ ఏమంటే ఇట్లాంటి అన్రిజిస్టర్డ్ చీటీల దాంట్లో ఇన్వాల్వ్ కావద్దండి, వాళ్ళకి అమౌంట్ పే చేసి మీరు నష్టపోవద్దని చెప్పి పోలీసు వాళ్ళ యొక్క విజ్ఞప్తి.